గుడ్ న్యూస్, హైదరాబాద్ లో అతి తక్కువ ధరకే విల్లా ఏపీఆర్ ప్రాజెక్ట్స్, క్రియేటింగ్ పర్ఫెక్షన్. సార్ నమస్తే సార్. రాంప్రసాద్ గారు. నమస్తే అండి, చెప్పండి. రాంప్రసాద్ గారు, నేను రీసెంట్గా ఒక 2-3 హౌస్ వార్మింగ్ ఈవెంట్స్కి వెళ్ళాను, అదే గృహప్రవేశానికి వెళ్ళాను. ఒక 2-3 ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు, సరే వెళ్ళాను. ఏంట్రా ఆల్ ఆఫ్ సడన్గా ఇల్లు కొనేశారు, చాలా పెద్ద బడ్జెట్లో ఇల్లు కొనేశారు, ఏంటంటే అనవసరంగా ట్యాక్స్ పోతుంది, సో ట్యాక్స్ బెనిఫిట్ కోసం, ట్యాక్స్ మిగిల్చుకోవడం కోసం ఇల్లు కొన్నామని చెప్పారు. నాకైతే అసలు ఏం అర్థం కాలేదు. ట్యాక్స్ బెనిఫిట్ కోసం, ట్యాక్స్ మిగిల్చుకోవడం కోసం అంత పెద్ద బడ్జెట్లో ఉన్న ఫలంగా ఇల్లు కొనుక్కోవడం అనేది మంచిదంటారా? ట్యాక్స్ మిగిల్చుకున్నారా లేదా, ఏదైనా ఇల్లు కొనడం అయితే అప్రిషియేట్ చేయండి. వీ షుడ్ బీ హ్యాపీ. ఓకే ఓకే. అయితే ట్యాక్స్ కొనటం, ట్యాక్స్ మిగలటం కొరకే కొన్నారా అంటే ఎంత ట్యాక్స్ సేవ్ చేస్తున్నారు, దట్ డిపెండ్స్. ఈయన ఏ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నారు, మీరు ఎంత ప్రాపర్టీ కొన్నా, 2 కోట్ల ప్రాపర్టీ కొన్నా, 50 లక్షలది కొన్నా, 1.5 కోటి కొన్నా, ట్యాక్స్ బెనిఫిట్ ఎంత వస్తుంది? హోమ్ లోన్ వలన సెక్షన్ 24లో 2 lakhs ఇంట్రెస్ట్ పెయిడ్ అప్ టు 2 lakhs పర్ ఇయర్ ఈజ్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్. సంవత్సరానికి ఒక 2 లక్షలు, 2 లక్షల మీద కట్టే ఇన్కమ్ ట్యాక్స్ మిగులుతుంది. 2 లక్షలు ఏం మిగలదు. అదే ఇన్కమ్ ట్యాక్స్ 30% స్లాబ్లో ఉన్నట్లయితే 2 లక్షల మీద 30 అంటే 60,000, అదే కదా, అది మిగులుతుంది. ఇప్పుడు ఆ ఇల్లు కొన్న వ్యక్తిది హెచ్ఆర్ఏ ఎంత ఉంది? హెచ్ఆర్ఏ బెనిఫిట్ పోతుంది కదా హోమ్ లోన్ తీసుకుంటే. ఇన్ కేస్ హెచ్ఆర్ఏ బెనిఫిటే మీకు 2 lakhs అబవ్ ఉందనుకోండి, ట్యాక్స్ పరంగా ఇది లాస్ మీకు. విత్ ఇన్ సేమ్ సిటీలో మీరు వర్క్ చేస్తున్న సిటీలోనే ఇల్లు కొంటే యూ కాంట్ అవైల్ బోత్ హోమ్ లోన్ బెనిఫిట్ అండ్ హెచ్ఆర్ఏ బెనిఫిట్. ఓకే. సో హోమ్ లోన్ తీసుకోవడం వల్ల హెచ్ఆర్ఏ బెనిఫిట్ వెళ్ళిపోతుంది. అప్పుడు మరి హెచ్ఆర్ఏ బెనిఫిట్ ఎక్కువ ఉందా, హోమ్ లోన్ బెనిఫిట్ ఎక్కువ ఉందో చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు హయ్యర్ బేసిక్ ఉన్న వాళ్ళకి హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషను మెట్రోస్లో అయితే బేసిక్లో 50, నాన్ మెట్రో అయితే 40%, అది యాక్చువల్స్ అంది రెంట్. ఇప్పుడు ఎక్కువ శాలరీలో ఉన్న వాళ్ళకి హెచ్ఆర్ఏనే ఎక్కువ ఉంటుంది. హెచ్ఆర్ఏ 4 lakhs ఉన్న వాళ్ళు, 5 lakhs ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఇక్కడ హోమ్ లోన్లో వచ్చే 2 lakhs పేమెంట్ కొరకు అక్కడ 4 lakhs పోగొట్టుకుంటే లాస్ కదా. ఇట్స్ ఆల్ అగైన్ డిపెండ్స్, కేస్ టు కేస్. అయితే సైకలాజికల్గా అందరూ ట్యాక్స్ గురించే చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్లు ట్యాక్స్ గురించే. ఫస్ట్ పాలసీ తీసుకున్నాడు ఎండోమెంట్, ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్. అసలు ట్యాక్స్ స్లాబ్లో లేడు, ట్యాక్స్ బెనిఫిట్ కొరకు. హోమ్ లోను ట్యాక్సే. ఇల్లు తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇల్లు కొన్న వ్యక్తి మ్యారీడా, అన్మ్యారీడా? మ్యారీడే. మ్యారీడ్ అయితే అంత టెంప్ట్ అవసరం అవసరం లేదు. పెళ్లి కాలేదంటే ఇల్లు కొనుక్కోండి, మేబీ దానివల్ల ఏమైనా బెనిఫిట్ అవ్వచ్చు కదా. ఓన్లీ ట్యాక్స్ బెనిఫిట్ అలోన్ అయితే డెఫినెట్గా సింపుల్ ఫార్ములా, మీ హెచ్ఆర్ఏ బెనిఫిట్ పోతుంది అంటే ట్యాక్స్ బెనిఫిట్ కాకుండా వేరే కారణాల వల్ల కొనుక్కోండి. ఓన్లీ ట్యాక్స్ బెనిఫిట్ మీద కొనడం కరెక్ట్ అయితే కాదు. అంటే అప్పుడు మీరు రైట్ ప్రైస్ కొనాలి, తక్కువ ప్రైస్ కొనాలి కదా మార్కెట్ ప్రైస్ కన్నా. డెవలప్మెంట్ ఉండాలి, రెంటల్ ఇన్కమ్ ఉండాలి. మీరు ఉంటారా, రెంట్కి ఇస్తారా, మీరు ఫ్రీక్వెంట్గా జాబ్ షిఫ్ట్ అయ్యేవాళ్ళు అనుకోండి. ఓకే, ఈ పారామీటర్స్ అన్నీ కన్సిడర్ చేసుకోవాలి. వర్క్ చేస్తున్న లొకేషన్ కాకుండా వేరే లొకేషన్లో వెళ్ళి కొనుక్కోవచ్చు. అప్పుడు బోత్ హెచ్ఆర్ఏ ప్లస్ ఈ హోమ్ లోన్ బెనిఫిట్ 2 బెనిఫిట్లు తీసుకోవచ్చు. అలా కొనుక్కోవచ్చు. సేమ్ లొకేషన్లో వర్క్ చేస్తూ సేమ్ లొకేషన్లో కొనుక్కోవడం వల్ల మీరు హెచ్ఆర్ఏ బెనిఫిట్ లాస్ అవుతారు. కంపారిటివ్గా ఏది ఎక్కువ బెనిఫిట్స్ ఉందో చూసుకోండి. అంటే కారణం వేరేది ఉంటో కొనుక్కోవచ్చు. ఓన్లీ ట్యాక్స్ బెనిఫిట్ అయితే మీరు ఈ పారామీటర్స్ ఆలోచించుకుని కొనుక్కోవాలి. రాంప్రసాద్ గారు, అంటే మీరు ఇందాక అడిగారు కదా మీ ఫ్రెండ్కి పెళ్ళి అయిందా, పెళ్ళి కాలేదని. సో నేను పెళ్ళి అయిందని చెప్పాను కదా, ఒకవేళ పెళ్ళి కాకపోతే వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇల్లు కొనడంలో? పెళ్ళి కాకపోతే ఇల్లు కొనాల్సిందే కదా సార్. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించండి. 2 మ్యాచెస్ వచ్చాయి ఒక అమ్మాయికి, 2 అబ్బాయిలు వచ్చారు, 2 బాగున్నారు అద్భుతంగా. ఒక అతని శాలరీ 2 lakhs per month, ఇంకొక అతని శాలరీ 1 lakh per month. ఈ 1 lakh ఉండడానికి ఇల్లు ఉంది, 2 లక్షలు ఉండడానికి ఇల్లు లేదు. ఎవరిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు? శాలరీ ఉంది, ఇల్లుకి ఇల్లు ఉంది. శాలరీ ఎక్కువ ఉన్నా దానికి వెయిటేజ్ ఉండదు, ఎందుకంటే శాలరీ నాట్ పర్మనెంట్ అన్న ఫీలింగ్లో ఉంటారు జనాలు. కానీ ఇల్లు ఉంటే పర్మనెంట్, ఒక స్థిరాస్తి అనేది ఉంది కదా. అది లోన్లో ఉన్నా, ఓన్ అయినా, లోన్ అయినా. లోన్ ఎంత ఉందని అడగరు కదా, ఇల్లు తీసుకున్నాడా అని అడుగుతారు. అబ్బాయికి ఏమైనా స్థిరాస్తి ఉందా, ఆస్తి పాస్తులు అడుగుతారు. ఆస్తి ఉంది, నెలకు 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది. ఆస్తి ఉంది, అప్పు ఉంది, కానీ అప్పు ఎవరికి కనపడదు కదా. చెప్పరు. ఆ ఇల్లు ఉంటే అతని వెయిటేజ్ పెరుగుతుంది. ద ఛాన్సెస్ దట్ విల్ గెట్ ఎ బెటర్ మ్యాచ్. సో కాబట్టి అప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ కాదు, ఈ బెనిఫిట్ ఉందని కొనుక్కోవచ్చు అతను, తప్పలేదు. నేను ఐ విల్ ఆల్సో ఎంకరేజ్ పీపుల్ టు బై హౌస్. ప్లానింగ్లో చెప్పేస్తాం
30 ఏళ్ళు దాటిపోతున్నారు, మరి ఇల్లు కొనుక్కుంటే బెస్ట్ కదా. సో కొనుక్కోమని చెప్తాం, తప్పేం లేదు. ఓకే. అది నా లాజిక్ అంతే. అందరికీ అవసరం, కొందరికి తప్పనిసరి. ఎప్పుడో ఒకసారి అయితే ఇల్లు కొనాలి కదా. ఇంకా మ్యారేజ్ డ్యూ ఉంటే ముందే కొని పెట్టుకోండి, బెస్ట్ కదా. అందుకని చెప్పాను పాయింట్ అంతే. అంటే మొన్న కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో చూసాము, రెంట్కున్న వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో. అంటే కోవిడ్ వచ్చి హౌస్ ఓనర్స్తో రకరకాల ఇబ్బందులు కూడా ఫేస్ చేశారు. సో అలాంటప్పుడు నిజంగా ఒక సొంత ఇల్లు అనేది జీవితంలో ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి రెంట్ హౌస్లో పడే ఇబ్బందులు అందరూ ఫేస్ చేస్తుంటాం. బట్ అలాంటప్పుడు తప్పనిసరిగా అనిపిస్తుంది జీవితంలో ఒక ఇల్లు ఉండాలి, చచ్చే లెవెల్లో ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి ఇంటెన్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరికీ చెప్పేది అదే సార్, ఖచ్చితంగా ఇల్లు కొనుక్కోండి. కానీ ఇల్లు కొనడానికి ఇంకేమైనా లైఫ్లో మిస్ అవుతున్నారో చూసుకోండి. ఇల్లు కొనండి, అది మీరు ఉండడానికి కొనండి, ఎవరో ఉండడానికి ఇల్లు కొనాలి మానేయండి అని చెప్తాను నేను. అంటే మీ పెట్టుబడికి, మీరు తీసుకున్న బడ్డెన్కి మేబీ అప్రిషియేషన్ ఉన్నా మళ్ళీ ఒక లాంగ్ టర్మ్ లోన్ కమిట్మెంట్ పెట్టుకొని ప్రైవేట్ సెక్టర్లో ఈ స్ట్రెయిన్ తీసుకోవడం అవసరమా? సో ఎలాగో కొనుక్కున్నాం కాబట్టి ఆ సంతోషాలు మన ఇంట్లో మనం అనుభవించి సరిపోద్ది అంటారు. మీరు ఉండడానికి కొనుక్కోండి, పెద్ద బాధ ఏమి ఉండదు. ఆ ఈఎంఐ కట్టినా ఆనందంగా కట్టుకోవచ్చు, ఇంట్లో ఉన్నారు కదా. కొనాల్సిందే ఇల్లు, దానికేం వ్యతిరేకత లేదు. స్థాయికి మించి సెకండ్ ఇల్లు కొంటా, ఉన్న శాలరీలో మ్యాక్సిమం ఈఎంఐ దానికే పెట్టేస్తా, పెద్ద ఇల్లు కొంటా అంటే కష్టం. ఒక ఇల్లు కొనుక్కోండి మీ కంఫర్ట్ కొరకు, దట్స్ ఫైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు. ట్యాక్స్ బెనిఫిట్ కోసం ఎలాంటి సందర్భాలలో ఇల్లు కొనుక్కోవచ్చు, ఒకవేళ ఇల్లు కొనుక్కుంటే ట్యాక్స్ పరంగా ఎలాంటి బెనిఫిట్స్ మిస్ అవుతాము అనే అంశం గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.